హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ మీలో చాలామందికి ఐడియా ఉంటుంది, ముఖ్యంగా వరంగల్ వాళ్ళకు. ఈ టెంపుల్ మన వరంగల్లోని దుర్గేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది కదా. యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ హియర్. చాలా రోజులు అవుతుందని దుర్గేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇక్కడికైతే కౌంట్లెస్ టైమ్స్కి వచ్చాను అన్నమాట. ఎన్నిసార్లు వచ్చానో నాకే గుర్తుకులేదు. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. మీకు ఈ టెంపుల్ మొత్తాన్ని ఒక టూర్లా చూపించబోతున్నాను. చూడండి, స్వామివారికి అయితే కొట్టాల్సిన కొబ్బరికాయలు మహాన్ కొడుతున్నాడు. అప్పటి నుంచి దుర్గేశ్వర స్వామికి దండం పెట్టుకొని గట్టిగా కొట్టాడు. లెట్స్ గో ఇన్ టు ద టెంపుల్. లోపలికి వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ ధ్వజస్తంభం ఇంకా పక్కనే చూడొచ్చు. మీరు ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ టెంపుల్ మీద ఏముందో, ఎక్కడ ఏముందో కరెక్ట్గా దాని మీద ఎగ్జాక్ట్గా పెయింట్తో రాసి పెడతారు. చాలా తెలియని వరకు చదవచ్చు. ఇది దుర్గేశ్వర స్వామి అన్నమాట. శివలింగం మీకు కనబడుతుంది కదా. లోపలికి వెళ్ళి చూపిస్తా పదండి. లోపలికి వెళ్ళి చూస్తే మనకు స్టార్టింగ్లోనే వినాయకుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు పక్క పక్కన. ఇంకా మధ్యలో శివుడు కనిపిస్తాడు. శివుడిని చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళలేదన్నమాట. ఇది దుర్గేశ్వరి మాత పక్కనే ఉంటారు. చాలా బాగుంటుంది అమ్మవారు కూడా. కుంకుమ పెట్టేసుకొని మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఆంజనేయ స్వామి ఖచ్చితంగా నేను దర్శించుకుంటానండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అదే వేలో వస్తాము. ఇది కాలభైరవ స్వామి అన్నమాట. పక్కనే ఉంటుంది ధ్వజస్తంభం పక్కన. సో గైస్, టెంపుల్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.